ఓం శ్రీమాత్రే నమః. నామస్మరణతో ముక్తి. నామస్మరణతో ఎందరో ముక్తిని పొందారు. నారాయణ స్మరణతో ప్రహ్లాదుడు, నమశివాయ స్మరణతో భక్త మార్కండేయుడు, రామనామ స్మరణతో శ్రీరామదాసు, శబరి ముల్లా, పాండురంగ స్మరణతో భక్త తుకారాం, సతీ సక్కుబాయి, విఠలుడి స్మరణతో గోరఖ్నాథ్, అలాగే శ్రీకృష్ణ స్మరణతో మీరాబాయి, కుచేలుడు, ద్రౌపది, కుంతీదేవి, ఇలా ఎంతోమంది నామస్మరణతో ముక్తిని మోక్షాన్ని పొందారు. భక్తి మార్గం ఒక్కో యుగంలో ఒక్కో రకంగా ఉంటుంది. ద్వాపర యుగంలో ఒకనాటి మాట. ఒకరోజు సత్యభామ శ్రీకృష్ణుడితో, స్వామి, మీ సోదరి ద్రౌపది పిలవగానే పరుగులు తీస్తారు, దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, ద్రౌపది నీ సందేహానికి సమాధానం తీర్చగలదు, వెళ్దాం పద అంటూ బయలుదేరారు. అప్పుడే స్నానం చేసి తలదువ్వుకుంటోంది ద్రౌపది. అది చూసిన శ్రీకృష్ణుడు, మా చెల్లెలికి సహాయపడవచ్చు కదా అనగానే ఇష్టం లేకపోయినా సత్యభామ ద్రౌపది చేతిలోని దువ్వెన తీసుకుని ద్రౌపదికి తలదువ్వుతోంది. అప్పుడు ద్రౌపది ప్రతి అవయవంలోని అణువణువు కృష్ణ 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 అంటూ చిన్నగా శబ్దం చేస్తున్న అనుభూతి సత్యకు తెలుస్తుంది. తన సందేహానికి సమాధానం దొరికినట్లుగా సత్యభామ శ్రీకృష్ణుడి వైపు గౌరవంగా చూస్తుంది. అందుకే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుణ్ణి స్మరించగానే క్షణాల్లో ద్రౌపదికి వస్త్రాలను అందజేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. పిలిస్తే పలికే దైవంగా ఎందుకంటారో అర్థమైంది. కలియుగంలో భగవన్నామ స్మరణకు అంత ప్రాముఖ్యతనిచ్చారు. భగవంతుణ్ణి చేరడానికి నామస్మరణే సులభమైన భక్తి మార్గమని సద్గురువులందరూ సూచిస్తున్నారు. ఆ మేరకు మన శ్వాస ధ్యాస ఆ పరమాత్ముడి నామ జపం మీదే ఉంచి ఆయన్ను చేరడానికి ప్రయత్నించాలి. నామస్మరణ చేసిన వారికే ఆ మాధుర్యం తెలుస్తుంది. హనుమ శ్రీరామ నామ స్మరణతోనే పునీతుడయ్యాడు, అందరికీ ఆరాధ్యుడయ్యాడు. జై శ్రీరామ్.